దసరా. ఆనాటి విజయనగరంలో, ప్రత్యేకంగా రాయల కాలంలో దసరా పండుగ రోజుల్లో మహర్నవమి ఉత్సవాలు మహావైభవంగా జరిగేవి. వీటిలో దేవదాసీలు ప్రముఖమైన పాత్ర వహించేవారు. ఆ 9 రోజులు దేవాలయాల్లోనూ, బయట ఊరేగింపుల్లోనూ వీరు గాననాట్యాదులు గావించేవారు. ఈ ఉత్సవాల సమయంలో 25 లేక 30 మంది దాసీలు చేతుల్లో బెత్తాలు, భుజాలపై కరుడాలు ధరించి వచ్చేవారు. అన్ని రకాల మేళతాళాలతో ఈ దాసీలు చక్రవర్తి యొక్క పట్టపు ఏనుగు, గుర్రం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసేవారు. ఆ పిదప వీటిని రంగస్థలం నుండి తీసుకువెళ్ళిపోయేవారు. అనంతరం నవరత్న ఖచితమైన తారహారాలతో దేదీప్యమానంగా అలంకరించుకున్న సుందరాంగులైన చక్రవర్తి ఉంపుడు కత్తెలు 36 మంది వీరు వారకాంతలే తమ చేతులతో దేవునికి కుంభహారతి పట్టేవారు. 16 నుండి 20 సంవత్సరాల వయసున్న దాసీలు రాజు యొక్క మిగతా ఉపపత్నులు బంగారు పోత పోసిన బెత్తాలు, జ్వలిస్తున్న కాగడాలు చేతుల్లో పట్టుకొని వీరి వెంట నడిచేవారు. ఈ మహర్నవమి ఉత్సవాల్లో ఎద్దులు, గొర్రె పొటేళ్ల పందాలతో పాటు వేశ్యల యొక్క కుస్తీలు కూడా ఉండేవి.